ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. నెలాఖరులోగా ఉద్యోగులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల బదిలీ నేపథ్యంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ కూడా వాయిదా పడింది. ఏపీలో ప్రభుత్వ శాఖల ప్రక్షాళనకు ఉద్యోగుల బదిలీ తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పాతుకుపోయిన సిబ్బంది కారణంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రహిత సేవల్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. బదిలీలకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసి ఉత్తర్వులను బుధవారం విడుదల చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది, బదిలీలు అన్న మాట మళ్ళీ తెరపైకి వచ్చింది, వివరాలేంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలను ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఒక ప్రధాన ఉద్దేశంతో ఉన్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులంతా కూడా అక్కడ పాతుకుపోయి ఏదైతే డిపార్ట్మెంట్ లో ఉన్న 5 సంవత్సరాల పైబడి నుంచి కూడా పాతుకుపోయి అక్కడ కొంత అవినీతికి అలవాటు పడిపోయి ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పి ప్రభుత్వం అయితే భావించినట్టు మనం ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పైబడి ఎవరైతే పాతుకుపోయి ఉన్న ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా బదిలీ చేయాలంటూ కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేసినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2 ప్రభుత్వ మినహాలతో అంటే ఏదైతే ఉపాధ్యాయులతో పాటు డాక్టర్స్, ఈ వైద్య శాఖ, ఈ 2 మినహాయించి మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా 5 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగి కూడా ట్రాన్స్ఫర్ కావాల్సిందే. ఒకే చోట సిస్టమ్ వేసి ఎక్కడా కూడా వీళ్ళు అంటే అవినీతికి కొంత ఆస్కారం ఉండే విధంగా వీళ్ళు ప్రవర్తించారు. ఎక్కడా కూడా సక్రమంగా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయట్లేదని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో అందరినీ మార్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు. దీంతో పాటు ఎవరైతే కుటుంబ సభ్యులు అంటే అందులు ఉంటారో అందులతో పాటు వికలాంగులు, పార్షియల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు, భర్తలు ఒక చోట, భార్య ఒక చోట, దాంతో పాటు తల్లిదండ్రులు వృద్ధులు ఉన్న చోట అంటే కొన్ని ప్రధానమైనటువంటి కారణాలను పరిగణలోకి తీసుకొని వారందరికీ కూడా తప్పనిసరిగా వారి యొక్క వినతులందరినీ పరిగణలోకి తీసుకుని ఉద్యోగులందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలతో జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల్లో అంటే బుధవారం కల్లా కూడా విధి విధానాలన్నీ ఖరారవుతాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి అయితే మనకు వస్తున్నటువంటి దీంతో పాటు ఈ నెలాఖరు కన్నా ఉద్యోగులందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, వారందరికీ కూడా సంబంధిత శాఖలకు బదిలీలు కావాల్సిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. దాదాపుగా ఈ నెలాఖరు అన్నికన్నా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే 5 సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా బదిలీ కావాల్సిందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలతో జారీ చేస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.